నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. అఖిల భారత డ్వాక్రా బజార్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మీడియా సమావేశంలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీలో మార్పుల వల్ల ప్రజలకు లాభం చేకూరే అవకాశం. బీఎంసీ పరిధిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట 25 నుంచి అక్టోబర్ 19 వరకు అవగాహన కార్యక్రమాలు. బెర్హంపూర్ నుంచి ఉదాన్ వరకు రైలు ప్రారంభం. విజయనగరం రైల్వే స్టేషన్లో స్వాగతం పలికిన కూటమి నేతలు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్వయం సహాయక సంఘాలు తాము రూపొందించే పేరెన్నికగన్న ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ గొప్ప వేదికగా నిలవనుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించి తద్వారా వారు ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించే ఉద్దేశ్యంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. ఆదివారం నుంచి మనందరికీ అందుబాటులో విజయనగరం పట్టణంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తమ ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, దసరా వేడుకలు, విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ గ్రౌండ్లో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8 వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ నిర్వహిస్తామని తెలిపారు. మనకి ఈ పుణ్యదినాలైన దసరా ఉత్సవాలు కానీ, లేకపోతే శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు కానీ, అలాగే దానితో పాటు మనకు విజయనగర ఉత్సవాలు కానీ, దీంతోపాటు మనకు సరస్సు ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం కూడా మనము యథావిధిగా నిర్వహించుకుంటున్నాము. సరస్సు అంటే మనకు ఒక ఆల్ ఇండియా ఎస్హెచ్జి బజార్ లాగా, అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్ సొసైటీ. 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే కాకుండా అక్రాస్ ఇండియా అందరికి కూడా మనము ఒక వేదిక క్రియేట్ చేస్తున్నాం వాళ్ళ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడం కోసం. సో దీన్ని మనకు సెలక్షన్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళ పార్టిసిపెంట్స్కి అంతా ఇక్కడే మనము వాళ్ళకి స్టాల్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అకామిడేషన్, ఆ కేర్ కూడా మనమే తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకు చాలా ఉత్పత్తులు ప్రదర్శించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రదర్శించడం మనకు ఒకటి మన ప్రజలకు కూడా ఎవరైతే ఉన్నారో మన ఊళ్ళో వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ ఇస్తుంది. వాట్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎస్హెచ్జీస్, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారండి. 2, మనం ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టు ప్రతి కుటుంబంలో కూడా ఒక యాంటర్ప్రెన్యూర్ రావాలి, అంటే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త రావాలి. పారిశ్రామికవేత్త అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ షుడ్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ఫ్యూ పీపుల్. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు చూసినప్పుడు దే ఆల్సో ఫీల్ మోటివేటెడ్. చిన్నపిల్లలు కానీ, ఎడ్యుకేషన్ అయిపోయి ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళు కూడా దే ఆల్సో ఫీల్ మోటివేటెడ్. సో ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ వాళ్ళకు ఎవరైతే మన విజయనగరంలో ఉన్నారో వీళ్ళకు ఒక మోటివేషన్. అలాగే ఎస్హెచ్జి గ్రూప్స్ కూడా ఇట్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ మార్కెటింగ్ దేర్ ప్రోడక్ట్స్. జిల్లాలో తుఫాను ప్రభావంతో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం విజయకృష్ణ తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 3 నుంచి 4 రోజుల పాటు తుఫాను ప్రభావం ఉంటుందని అన్నారు. 19 మత్స్యకార గ్రామాలకు మత్స్యశాఖ సిబ్బంది సాగర మిత్రుల సహాయంతో వేటకు వెళ్లకూడదని సమాచారం ఇచ్చారని తెలిపారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సంబంధిత గ్రామాల్లో మత్స్యకారులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. విజయనగరం జిల్లాలో తుఫాను ప్రభావం ఉందని భారత వాతావరణ శాఖ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సమాచారం అందించారు. మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ తుఫాను ప్రభావం ఉన్నట్లు తెలిపారు. ఈ విధంగా మనకు 3 నుంచి 4 రోజుల వరకు ఈ తుఫాను ప్రభావం ఉంటుంది. కావున మనము మన జిల్లాలోని మత్స్యకార గ్రామాలు, మన జిల్లాలో మనకు 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ మత్స్యకార గ్రామాల్లో మన స్టాఫ్, మనకు ఎవరైతే మనకు డిపార్ట్మెంట్ తరపున విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ ఉన్నారు, అదేవిధంగా సాగర మిత్రులు ఉన్నారు, వారి ద్వారా మనం ఎప్పటికప్పుడు మత్స్యకారులకు ఈ తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తూ వారు ఎవరు ఈ తుఫాను సమయంలో ఎవరు వేటకు వెళ్ళొద్దని వారికి ఇన్ఫర్మేషన్ తెలియజేశాము. అదేవిధంగా మనము
మన 2 మండలాల్లో భోగాపురం పూసపట్రేగ మండలాల్లో 2 మండలాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది యొక్క సహకారంతో కూడా ఈ తుఫాను అలర్ట్స్ను మనం విలేజ్ లెవెల్లో తెలియచేసి మత్స్యకారులను అలర్ట్ చేస్తూ వారు తగు విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తుఫాను ప్రభావం నుంచి తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మేము మా యొక్క ఫిషర్మెన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్స్ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్స్ ద్వారా ఈ విషయాన్ని మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తుఫాను ప్రభావం గురించి అలర్ట్గా ఉండి ముందు జాగ్రత్త చర్యలుగా ఎవరు వేటలకు వెళ్ళకూడదని తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీలో మార్పుల వల్ల వివిధ వర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. ఈరోజు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రిసోర్స్ పర్సన్స్, విఆర్ఓలు, సచివాలయ కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట ఈ నెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు నెల రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా జీఎస్టీ తగ్గడం ద్వారా కలిగే లాభాల గురించి అట్టడుగు స్థాయి ప్రజలకు వరకు చేరాలని, తద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచాలని సూచించారు. గతంలో 28%, 18%, 12%గా ఉన్న జీఎస్టీ రేట్లు ఇప్పుడు 5% లేదా 0%కి తగ్గిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సుమారు 923 వస్తువులపై 5% లేదా 0% జీఎస్టీ మాత్రమే ఉంటుందని తెలిపారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలను యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రజలకు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు అన్నది వివరించి చెప్తారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, దాదాపు 8,000 కోట్ల పైగా ఆదా జరుగుతుంది రాష్ట్ర ప్రజానికానికి ఈ జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల. చాలా 18% ఉన్న జీరో చేశారు. ఉదాహరణకి ఎల్ఐసి పాలసీలు అలాంటివి. నిత్యావసరాల మీద చాలా తగ్గించారు. ఆరోగ్యానికి హానికరమైన వస్తువులంటే చుట్లు, బీడీలు, వీటి మీద బాగా పెంచారు. కాబట్టి వన్ ట్యాక్స్ వన్ నేషన్ అన్న కాన్సెప్ట్కి అనుగుణంగా ఈ రోజున ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ సంస్కరణలు బాగా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతోంది. కాబట్టి ఇది ప్రజల్లో తెలియజెప్పే ప్రయత్నమే ఈ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. ఈ వారాంతం అంటే 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది నెల రోజుల కార్యక్రమం. ప్రతి వారానికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ అంతా కూడా అన్ని ప్రభుత్వ శాఖలు, మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి చేయాల్సి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా సక్రమంగా టైం లైన్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. గత 25 ఏళ్లుగా విజయనగరం పట్టణంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మాలాధారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు కర్రి వెంకటరమణ సిద్ధార్థ తెలిపారు. ఈరోజు దేవాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 3 వరకు దీక్ష మాలాధారణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అలాగే ఇక్కడే పీఠం, మండపం ఏర్పాటు చేసి మాలాధారణ చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 41 రోజుల దీక్ష అనంతరం ఇరుముడులు వేయడం, ఇక్కడే దీక్షా విరమణ చేయడం జరుగుతుందని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దీక్షలో మాలాధారణ చేసిన వారికి సకల సౌభాగ్యాలు జరుగుతాయని, కావున భక్తులు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెలసిన శ్రీ వడ్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి మాల ధారణ ప్రారంభమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మాల సకల శుభాలు కలుగుని మ్రోల. తేదీ 22/10/2025 బుధవారం నాడు ప్రారంభం. 41 రోజు దీక్ష డిసెంబర్ 3వ తారీఖు బుధవారంతో పూర్తి అవుతుంది. తర్వాత మాలాధారణ సంబంధించిన బట్టలు, స్వామివారి మాలలు, స్వామివారి పీఠ పూజ అంతా ఇక్కడే జరుగుతుంది దేవాలయంలో. తర్వాత దీక్షానంతరం కూడా స్వామివారి ఇరుముడి కూడా ఇక్కడ నగర ప్రదక్షిణ చేసి స్వామివారికి ఇరుముడి సమర్పించడం అనేది కూడా ఉంటుంది. తర్వాత మాల విరమణ, దీక్షా విరమణ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇప్పటికీ నేటికి 25 సంవత్సరాల నుండి
ఈ యొక్క మాలాధారణ దీక్షా కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఎంతోమంది సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి మాల వేస్తున్నారు. ఆ మాల వేసి ఆ స్వామి యొక్క అనుగ్రహ ఫలితాన్ని పొందుతున్నారు. భక్తులందరూ చేస్తే వారికి ఉండేటువంటి కష్ట నష్టాల నుండి విముక్తులవుతారు, సర్వశుభాలు పొందుతారు. ఎస్కోట మండలం బొడ్డవరం పరిసర ప్రాంతాల్లో జిందాల్ పరిశ్రమకు సేకరించిన భూమిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని దొడ్డి సూర్యారావు ఆరోపించారు. విజయనగరం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2008లో అప్పటి ప్రభుత్వం జిందాలకు భూసేకరణ చేసిందని, అందులో పలు అవకతవకలు జరిగాయని, నాటి నుంచి నేటి వరకు పోరాటం చేస్తున్నామని అన్నారు. జిందాల్ పరిశ్రమకు సుమారు 300 మంది రైతులు డీ పట్టా భూములు ఇచ్చారని, అయితే భూములు ఇచ్చిన రైతులకు డబ్బులు అందకుండా బినామీలు దళారులు డబ్బులు కాజేశారని ఆరోపించారు. సుమారు 10,75,00,000 రూపాయలు దళారుల సొత్తు అయ్యాయని ఆవేదన వెల్లబుచ్చారు. ఇప్పుడు రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జిందాల్ యాజమాన్యం ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తుందని, పరిశ్రమలు రావడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు బకాయిలు ఉన్న సొమ్మును చెల్లించి ప్రజాభిప్రాయం మేరకు ఎస్ఎంఎస్సి పార్కులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్క్ ఏర్పాటు చేయాలని ప్లాన్తో ఉంది. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్న ప్రాంత రైతులు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రైతులతో సంప్రదించకుండా, రైతుల యొక్క ఆలోచన తీసుకోకుండా, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, రైతులకు ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇవ్వకుండా ప్రభుత్వం అటు ప్రభుత్వం ఇటు జిందాల్ కంపెనీ నాటకాలతో ఈరోజు రైతులు రోడ్డు పడ్డారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ పెద్ద పొరపాటు ఏంటంటే అసలు జిందాల్లో 300 పైచులకు రైతులు ఉన్నారని ప్రభుత్వం పేమెంట్ చేసింది. అందులో ఇక్కడంతా బినామీ అని తేలుతుంది. అక్కడ రికార్డు చూసినా, ఇక్కడ లోకాయుక్త ఏదైతే మనకి లోకాయుక్త తీర్పులో చూసినా పూర్తిగా బినామీలో ఉన్నారు. నిజమైన రైతుల్ని ఎవరనేది ప్రభుత్వం తేల్చాలి. ఆ ప్రభుత్వం తేల్చడానికి ఇప్పుడు మనకి వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి వర్షాకాల సమావేశాల్లో తప్పనిసరిగా ఈ యొక్క జిందాల్ సమస్య పైన దీర్ఘకాలికంగా రాచకుండలాగా ఉన్నటువంటి ఈ సమస్య పైన మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడి, అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు పొడిగించి 1-2 రోజులు పొడిగించి ఈ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకి పరిష్కారం చూపాలని, జిందాలకు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా రైతులకి, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి అందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. విజయనగరం పట్టణం ఎస్వీఎన్ నగర్లో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, అయితే ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలుగా ఈ బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నామని ఆలయ కన్వీనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం ముచ్చాల పల్లకిలో స్వామివారు ఈరోజు ఊరేగారని, ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ప్రతిరోజు వివిధ రూపాల్లో స్వామివారిని అలంకరించి ప్రత్యేక వాహనాల్లో పూజలు చేస్తామని అన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ రోజులో భాగంగా శ్రీ స్వామివారికి కన్యామాసమైనటువంటి శ్రీ స్వామివారు తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి రోజు ఈ రోజు మనసుకుందని స్వామి భక్తుల చేత వైభవ శ్రీనివాస వ్రతం జరిపించబడినది. ఆ విధంగా సాయంత్రం అవేక్షణోత్సవం అంటే పద్మావతి అమ్మవారిని స్వామివారు చూసిన మొదటిసారి ఈరోజు పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం ఉత్సవం జరపబడుతున్నది. ఆ విధంగా రేపు ఉదయం మన ఆలయంలో సుదర్శన హోమం, అలాగే సాయంత్రం బ్రహ్మోత్సవం అంతటికీ ముఖ్యమైనది శ్రీవారి బ్రహ్మోత్సవ కళ్యాణం. ఆ విధంగానే సోమవారం ఉదయం అష్టదళము, అదే సాయంత్రం తపోత్సవం, అదే మంగళవారం ఉదయం గరుడ వాహన సేవ, అదే బుధవారం రథోత్సవం. ముఖ్యంగా కోనేరు మాత్రం మన ఆలయంలో మాత్రం కోనేరు ఉంది. ఇక్కడ తెప్పోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే చివరి రోజుని చక్ర స్నానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు గమనించుకొని మన ఆలయానికి విచ్చేసి ఆ స్వామివారి పాత్రకి కృపగా వస్తూ కోరుతున్నాం. ఎల్లుండి సాయంత్రం
మనకి ముత్యాల పల్లకిలో మన తిరువూది ఉంటుంది, అలాగే అనంతరం కళ్యాణం ఉంటుంది. మన ఆలయంలో ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ప్రతిరోజు మొదటి రోజు గజవాహనం, రెండో రోజు హనుమంత వాహనం, ఇవాళ పూల పల్లకి, రేపేమో ముత్యాల పల్లకి, ఆ మన్నాడు తెప్పోత్సవం, సూర్యప్రభ వాహనం తెప్పోత్సవం, ఆ మన్నాడు రథోత్సవం, అలా రోజుగా వాహనం మీద తిరువీధి ఉత్సవాలు మన ఆలయంలో మాత్రం జరుగుతున్నాయి విజయనగరంలో. అంచేత భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ ప్రజలకు ఎంతో చేరువలో ఉంటుందని డీసీసీబీ జిల్లా చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకువచ్చిన సంస్కరణలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని గంటస్తంభం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో ఎన్నో వస్తువులు తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రధాని మోదీ చేసిన సంస్కరణలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ పనంతా కూడా సులభతరం అయింది. ఎందుకంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది దేశం అంతటా కూడా. ఈ దేశంలో ఏ నలుమూలల్లో ఏ వ్యాపారస్తుడున్నా వాళ్ళందరికీ కూడా సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ తీసుకురావడం అనేది మరి అప్పట్లో నరేంద్ర మోడీ గారి ఘనతే. మరి ఈ రోజును చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజును చూసుకుంటే జిఎస్టీ అనేది ఈ మార్పులతో, ఈ నూతనంగా వచ్చిన మార్పులతో వ్యాపారస్తులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ జీవితాలు ఇంకా సులభతరం అనేవి అయ్యాయి. వారితో పాటే కాకుండా కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎంతో ఆదా అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. స్లాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు 0% కానీ లేదా 5% కానీ అవ్వడం వల్ల కన్స్యూమర్స్ అందరూ కూడా వచ్చి ఇంకా కొనుగోలు అనేది ఎక్కువ చేస్తారు ధరలు తగ్గడం వల్ల. ఈరోజు విజయనగరంలో హివాగా అతిపెద్ద లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభమైంది. స్కిన్, హెయిర్, బ్యూటీ సర్వీసులు ఒకే చోట అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది హివాగా. వినాయక నగర్ రింగ్ రోడ్లో హివాగా బ్యూటీ క్లినిక్ 5వ బ్రాంచ్ని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అన్ని రకాల బ్యూటీ సర్వీసెస్ హై క్వాలిటీతో ఎఫర్డబుల్ ప్రైజ్లో హైజీనిక్గా అందిస్తున్నారని తెలిపారు. హివాగా మెన్ అండ్ విమెన్ సర్వీస్తో పాటు కిడ్స్ బ్యూటీ జోన్ కూడా ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేసిందని చెప్పారు. కిడ్స్ ప్లే జోన్ కూడా ఏర్పాటు చేసి ఫ్యామిలీ సర్వీస్ హివాగా అందిస్తుందని హివాగా ఎగ్జిక్యూటివ్ హరిత చెప్పారు. అంతేకాకుండా లైఫ్ టైం గ్యారంటీ రిజల్ట్తో పాటుగా అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ సర్వీసులు హివాగాలో అందిస్తున్నామని చెప్పారు. హివాగా అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుందని అన్నారు. హివాగా 2016లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయిందని అందరికీ తెలిసిన విషయమే. వైజాగ్లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము, తర్వాత హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, 5th బ్రాంచ్ విజయనగరంలో ఓపెన్ చేసాము ఇవాళ. సో అన్ని సర్వీసెస్ ఉంటాయి, సెలూన్ సర్వీసెస్, అన్ని స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అండి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ డాక్టర్స్ ఉంటారు, మంచి ట్రీట్మెంట్స్, 100% మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చు. సో విజయనగరం వాసులందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హివాగా అనే సంస్థ హైదరాబాద్లో స్థాపించబడి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో సంస్థల్ని బ్రాంచ్లో పెట్టి ఈరోజు విజయనగరంలో కూడా ఈ తాలూకా బ్రాంచ్ని పెట్టడం. మరి హివాగా అనగానే హైదరాబాద్లో ఉన్న సంస్థ వలన ఇప్పటికే చాలామందికి ఈ సంస్థ పేరు తెలియటం, ఇక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఆధ్వర్యంలో కూడా హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఇతరత్ర ఏదన్నా డాక్టర్స్ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం వల్ల విజయనగరంలో కూడా ఈ ఉపయోగం ఎక్కువ ఉండడం వలన ఎన్ని సంస్థలు వచ్చినా కూడా అందరికీ కూడా మంచి వ్యాపారం జరుగుతుంది. ఈ యువకులు మంచి ఆలోచనతోటి ఎక్కడో వెళ్ళవసరం లేదు, మేము ఇక్కడే తగిన సౌకర్యాలు ఇస్తున్నామని
ఈ ఆదిత్య దినేష్ వీళ్ళంతా కలిసి ఇక్కడ పెట్టడం మాకు సంతోషకరం కూడా చెబుతూ, ఎక్కువ పై ప్రాంతాల్లో మన పేర్లు ఉండి విని ఆ సంస్థలు విజయనగరం కూడా వచ్చినట్టయితే విజయనగరం పట్టణం అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా చెప్తూ, ఎవరు వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చినా కూడా ఆదరించి ప్రోత్సహించే గుణం కలిగిన విజయనగరం ప్రజలు ఉన్నారు. వారి ప్రోత్సాహంతో తప్పకుండా ఈ సంస్థ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెబుతూ, మరి ఏ ఎక్స్పెక్టేషన్ తోటి అయితే పబ్లిక్ మీ దగ్గరికి వస్తారో దానికి తగిన సర్వీస్ని కూడా ఇవ్వమని సందర్భంగా మన ఆర్గనైజర్స్ని కోరుతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా బెర్హంపూర్ నుంచి ఉదాన్ రైలును ప్రారంభించారు. అమృత్ భారత్ ట్రైన్ విజయనగరం రైల్వే స్టేషన్ మీదుగా ఈరోజు వెళ్ళింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వాగతం పలికేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా పార్వతీపురం శాసనసభ్యులు బోడెల విజయచంద్ర మాట్లాడుతూ, ఈ రైలు వల్ల విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన ప్రజలకు ఎంతగానో ఉపయోగం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైలును ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లలు మీరు గమనించాలి, దేశంలో ఏం జరుగుతుందో. రేపు మీ చదువులు అయిపోగానే వేరే దేశాలకు వెళ్ళే పని లేదు, భారతదేశంలోనే మీకు కావాల్సిన ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు రైల్వే కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నప్పుడు త్వరలోనే మన బుల్లెట్ ట్రైన్ కూడా ముంబై నుంచి అహ్మదాబాద్కి త్వరలోనే చూస్తున్నాం. అది దాదాపుగా 180 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్లో రేపు పరుగులు తీయబోతుంది. దానికి ప్రధాన కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాకలా వర్మ గారు చెప్తున్నప్పుడు స్టీమ్ ఇంజిన్లు చూశారు, మేము చూసాం, స్టీమ్ ఇంజిన్లు చూసాం, అలాగే పొగ పెద్దగా సౌండ్ చేసుకుంటూ వచ్చిన ట్రైన్లు చూసాం. ఇప్పుడు మీరు అవి ఏవి చూడట్లా, నీట్గా ఉన్న ట్రైన్లు చూస్తున్నాం, చాలా సౌకర్యమైన ట్రైన్లు చూస్తున్నాం. ఇంతకంటే అద్భుతమైన ట్రైన్లు త్వరలో రాబోతున్న 2-3 సంవత్సరాల్లో వందే భారత్, అమృత్ భారత్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తాయి. ఇందులో స్లీపర్లు వస్తాయి, ఏసీలు వస్తాయి. ఇండియన్ రైల్వేస్ డైరెక్ట్గా ఎవరి కాంపిటీషన్ తెలుసా? భారతదేశంలోని ఏవియేషన్ డిపార్ట్మెంట్కి. ఒకప్పుడు గంటలు వెళ్ళేవాళ్ళం విజయవాడకి వెళ్ళాలంటే, 4-5 గంటల్లో విజయవాడకి వెళ్తున్నాం. అంటే మన టెక్నాలజీని మనం ఉపయోగించుకోవడం వల్లే. ఇంకో విషయం, భారతదేశం ఇప్పుడు 5 ట్రిలియన్ ఉంది అంటే కారణం కూడా మన సొంత టెక్నాలజీతో మనం డిపెండ్ అవుతున్నాం. మన సొంత టెక్నాలజీతోనే వేరే వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్నాం. భారతదేశం ఇప్పుడు జిఎస్టీ కూడా మనం తీసుకురావడం జరిగింది. కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో జిఎస్టీ 2.0. ప్రతి ఒక్కరు కొనే నిత్యావసర సరుకుల్లో కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్లో కానీ విపరీతమైన పన్నులు తగ్గించిన ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని మీరు గుర్తు చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని ఏదైనా పార్టీ ఉంది, ఆలోచిస్తుంది అంటే అది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమని మరొకసారి గర్వంగా చెప్పి. డిఎస్సి ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 228 మంది అభ్యర్థులు శిక్షణ పొందగా వారిలో 19 మంది డిఎస్సి ఫలితాల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ ప్రతినిధులు వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు మాట్లాడుతూ, పేదవారైన తమకి అందరికీ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఉచితంగా శిక్షణ ఇచ్చిందని అన్నారు. తమ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చక్కని అవకాశం ఇచ్చిందని చెప్పారు. స్టడీ సర్కిల్ ప్రతినిధులకు, సీఎం చంద్రబాబుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు, బీసీ సంక్షేమ శాఖ అధికారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గురజాడ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది కదా, ఇది మీకు క్లాస్లో చెప్తారు ఉచితంగా బీసీ వెల్ఫేర్ వాళ్ళకని చెప్పేసి అన్నారు. ఇది నాకు ఒక మంచి అవకాశం అనుకొని నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుని టెట్ మార్క్స్ అవన్నీ ఇమ్మని చెప్పారు. మనకి అంటే ఎంత మంచిగా చదివినప్పటికీ కూడా మనకి ఏంటంటే ఒక చీకట్లో నేను నడుస్తున్నట్టు అయిపోయింది నాకు అంతను. అలాంటి టైంలో నాకు ఏం చేశారంటే ఈ బీసీ వెల్ఫేర్ వాళ్ళు నాకు అక్కడ క్లాసులు చెప్పించడం వల్ల నేను డబ్బులు కట్టలేని స్తోమత నాది. అలాంటప్పుడు నాకు ఏంటంటే ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను. డాక్టర్ అంబేద్కర్ గారు వచ్చారు అప్పుడు కలెక్టర్ గారు వచ్చి మొదటి రోజు మాకు ఎలా అంటే ఒక
ఆయన ప్రోత్సాహంతో ఫస్ట్ రోజు ఆయన ఇచ్చిన స్పీచ్తోనే నేను ఆల్రెడీ అప్పుడే మోటివేట్ అయిపోయాను. అంత మోటివేషన్తో ఒక్క క్లాసు కూడా నేను అక్కడ మిస్ అవ్వకుండా ప్రతిరోజు క్లాసులకు వెళ్ళి చాలా బాగా అటెండ్ అయ్యి అక్కడ కూడా మంచి స్టాఫ్ని తీసుకొచ్చి మాకు మంచిగా నాలెడ్జ్ని మాకు బాగా డెవలప్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. అయితే ఇన్ని రోజులు మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు మాకు డిఎస్సి అని మేము ఎంతో బాధపడుతున్న టైంలో మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన సంతకం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ కేవలం 6 నెలల్లోనే మాకు ఉద్యోగాలను కూడా మాకు ఇచ్చేసి స్కూల్స్ మాకు ప్రొవైడ్ చేసి మమ్మల్ని ఉద్యోగాల్లో పంపించినందుకు నారా లోకేష్ గారికి మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము చాలా రుణపడి ఉంటాము. అదేవిధంగా మాకు ఇంత క్లాసులు ఇవ్వడానికి అంటే ఒక విజయనగరం జిల్లాలో మొత్తం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి కానీ లేదంటే టోటల్ మొత్తం అసోసియేషన్కి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్కి మొత్తం హెడ్ అయిన సవితా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గురజాడ బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈ కోచింగ్ నాకు ఎంతో యూజ్ అయింది. ఈ కోచింగ్ రన్ చేసిన బీసీ స్టడీ సర్కిల్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు కోచింగ్లో వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేస్తూ మాకు అవసరమైన క్లాసులన్నీ ఇప్పిస్తూ మంచి ఫ్యాకల్టీని తెప్పించి క్లాసులు బాగా చెప్పించారు. అలాగే మాకు కోచింగ్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసి ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. మాకు వచ్చిన డౌట్స్ అన్నీ బాగా క్లారిఫై చేశారు. ఈ బీసీ స్టడీ సర్కిల్ క్లాసెస్ మాకు ఎంతో యూజ్ అయ్యాయి. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అని వ్యాఖ్యానించడంపై మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్పై చేయి చేసుకుని మహిళలపై తప్పుడు కామెంట్స్ చేసే సర్టిఫికేట్ ఉన్న సైకో నువ్వే అంటూ బాలకృష్ణపై మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ నామస్మరణ చేయటమే తప్ప హిందూపురం సమస్యలపై ఇప్పుడైనా గలమెత్తావా అంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం మానేసి అసెంబ్లీ వేదికను ప్రజా సమస్యల పరిష్కార వేదికగా తీర్చిదిద్దుకోండి అంటూ ఆమె హితవు పలికారు. దురదృష్టకరం. ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. అసలు కామినేని శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు? ఆయన ఏమైనా ప్రజాప్రతినిధా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా? ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా? అసలు ప్రజల్లో ఉన్నారా? వాళ్ళేం మాట్లాడుకున్నారు అన్నది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా చెప్పగలరు? ఈరోజు మీరు చెప్పేటువంటి వ్యాఖ్యలు, మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని మీ మాటల్లోనే అర్థమవుతుంది. మీ తడబాటే అర్థమవుతుంది. మీరు మాట్లాడుతుండగా మళ్ళీ బాలకృష్ణ గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం, చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడడం. అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపూర్ సమస్యల గురించి మాట్లాడారా? అసెంబ్లీలో ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? ఏ రోజు మాట్లాడింది లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈరోజు బాలకృష్ణ గారు ఈ సభలో జేబులో చేతులు పెట్టుకుని తల మీద కలజోడు పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉండేదా? ఆ రోజు ఆయన రాజకీయంగా ఆలోచించకుండా మేలు చేశారు కాబట్టి ఈరోజు మీరు ఈ సభలో మాట్లాడగలుగుతున్నారు అన్నది మర్చిపోవద్దు బాలకృష్ణ గారు. ఎవరు నగరంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో సూర్య ఆదిత్య ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభమైంది. ప్రవేశ ద్వారం నుండి లోపలకు వెళ్లేంత వరకు కూడా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. కాశ్మీర్ జలకన్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐబీపీ రాజు హాజరయ్యి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐబీపీ రాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి పండుగకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎగ్జిబిషన్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వినోదాన్ని పంచుతుందని అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నుంచి 60 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుందని అన్నారు. ప్రజలందరూ ఎగ్జిబిషన్ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింహరావు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఎగ్జిబిషన్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కాశ్మీర్ అందాలతో మనంతా సెట్టింగ్ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే జలకన్యలు అనేది మనం ఏర్పాటు చేసాం. ఇందులో ఎక్కడ ఉన్న జలకన్యలు, సముద్రంలో ఉన్న జలకన్యలు తీసుకొచ్చి ఇప్పుడు మనం విజయనగరం పట్టణ వాసులకు మనం చూపిస్తున్నాం. ఈ జలకన్యల యొక్క విన్యాసాలు,
వాటి యొక్క అందాలతో మీరంతా చూసి ఆనందపడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మరొకటి ఏంటంటే కాశ్మీర్లో ఉన్నట్టు మనం అంతా సెట్టింగ్ చేసాం. అలాగే పైనుంచి స్నో పడుతూ స్నో వరల్డ్ ఎఫెక్ట్ ఒకటి కూడా మనం చూస్తాం ఈ ఎగ్జిబిషన్లో. అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన స్టాల్స్ పిల్లల కొరకు మరియు ఫ్యామిలీ కొరకు వివిధ రకాల స్టాల్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా పెద్దలకు పిల్లలకు కూడా మనం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా మన ఎగ్జిబిషన్లో అమ్యూజ్మెంట్ రైడ్స్ ప్రత్యేకత ఏంటంటే రష్యన్ టవర్, రేంజర్, ఇది మన యొక్క ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకత. కావున ఈ సంవత్సరం కూడా గత 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న విజయనగరం ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఆదరించి మా ఎగ్జిబిషన్కి విచ్చేసి మాకు కన్నులు విందు చేసే విధంగా ఎన్నో ఆహ్లాదకరమైన కార్యక్రమాలు పెట్టడం ఇక్కడ రెడ్డి గారు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే రేపు 5, 6 తారీఖుల్లో విజయనగరం ఉత్సవాలు కూడా ఉన్నాయి. కంటిన్యూషన్ పండగ కూడా సిరిమానోత్సవం 7వ తారీఖున జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా మన విజయనగరం చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని అందరూ కూడా తిలకించి మంచి మెసేజ్ ఒక పక్క ట్రయల్స్ పిల్లలకి అందరికీ కూడా ఆటలు చాలా విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి వినోదం కలిగించడానికి ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రీతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు అదితి మేడం గారు ఈరోజు రావాల్సి ఉంది. కానీ ఆవిడకి ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది ఉన్న కారణంగా మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆవిడ పేరు మీద ఈరోజు ఎగ్జిబిషన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆయన రిక్వెస్ట్, రెడ్డి గారి రిక్వెస్ట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం జయప్రదం చేయడానికి అందరం కూడా అవకాశం కల్పించడం జరిగిందని కోరుకుంటూ, అలాగే ఈ టీం వారు అందరూ కూడా రేపు ఈ ఎగ్జిబిషన్ జరుగుతున్న ఈ అన్ని రోజులు కూడా వాళ్ళందరికీ కూడా మంచి బిజినెస్ అవ్వాలని, అలాగే అందరినీ ఆనందంగా ఆహ్లాదంగా పంపించాలని కోరుకుంటూ. ఇక వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అఖిల భారత డ్వాక్రా బజార్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మీడియా సమావేశంలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీలో మార్పుల ద్వారా ప్రజలకు లాభం చేరుకునే అవకాశం. బిఎంసి పరిధిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట 25 నుంచి అక్టోబర్ 19 వరకు అవగాహన కార్యక్రమాలు. బెరహంపూర్ నుంచి ఉధాన్ వరకు రైలు ప్రారంభం. విజయనగరం రైల్వే స్టేషన్లో స్వాగతం పలికిన కూటమి నేతలు. వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.